ఇజ్రాయేలు వెనక ఐగుప్తీయులు వస్తున్నారు, రథములు వేసుకొని ఇజ్రాయేల్ని తరుముతున్నారు. ఓకేనా? ఇజ్రాయేల్ తరుముతున్నప్పుడు ఇజ్రాయేల్ భయపడ్డారు. మోషే గారు ఏమని అంటున్నారంటే, దేవుడు మీరు ఊరకుండా నిలిచి ఉండండి, యెహోవా మనకు చేయబో ఆ కార్యాన్ని మీరు చూద్దురు అని అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది? ఎర్ర సముద్రము తూర్పు గాలి చేత 2 పాయలుగా చీల్చబడి అందులో నుండి ఇజ్రాయేలీలు ప్రయాణమే వెళ్ళిపోయారు కదా. ప్రయాణమే వెళ్ళిపోయారు. ఎప్పుడు ప్రయాణం చేశారు? ఎంతసేపు ప్రయాణం చేశారు? ఎప్పుడు ప్రయాణం చేశారు? మనం చదువుకున్నదే కదా. సముద్రంలో దాటిపోయారు, ఇజ్రాయేల్ సముద్రాన్ని దాటిపోయారు అన్నది మనం చదువుకుంటున్నాం. కానీ ప్రిసైజ్డ్గా చాలా దగ్గరగా మనం చదవగలిగితే అసలు వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేశారు, ఎన్ని గంటలు ట్రావెల్ చేశారో కూడా మనము చెప్పొచ్చు. అది మనం చదివే దాంట్లోనే బయటపడుతుంది తప్పితే ఊరకనే చూస్తే అది బయటపడదు. బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇలా ఆలోచించడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది విషయాన్ని తెలుసుకోవడానికి. కనుక ఎంత అద్భుతమైన పుస్తకము అనేది ఇప్పుడు మనము తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అక్కడే ఉంటాను, 14వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళను, 14వ అధ్యాయంలోనే ఉంటాను. 8వ వచనం చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? వెనకాతల నుండి సైన్యం వచ్చేస్తుంది, ముందేముంది? సముద్రం ఉంది. ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఎంతసేపు ఆ సిచ్యుయేషన్లో అలా ఉండడానికి మనం ఇష్టపడతాం? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, చాలా ఫాస్ట్గా. ఇంకా దేవుడు ఇందులో సహకారాన్ని అందిస్తున్నాడు కూడా. దేవుడు ఇందులో సహకారాన్ని అందిస్తున్నాడు కూడా. ఆయన మధ్యలోనికి వచ్చేసాడు, ఇద్దరికి మధ్యలోకి వచ్చి ఇద్దరికి ఎడమును ఏర్పాటు చేశాడు. కానీ స్టిల్ అదైతే ఉంది, ఉగ్రత అయితే ఉంది. ఆ ఫరో వీళ్ళని ఎలాగో ఒకలాగా నాశనం చేయాలన్నది అయితే అలాగే ఉంది. ఎప్పుడు అడ్డు తొలుగుతుందో, ఎప్పుడు ఇజ్రాయెల్ని వేసేద్దామని చూస్తున్నాడు. కనుక ఈ టెన్స్డ్ సిచ్యుయేషన్ని ఎక్కువసేపు సాగదీయడం అనేది రైట్ కాదు, అంతే కదా. త్వరగా బయటకు వచ్చేలా. అయితే ఏం జరుగుతుందని చూడగలిగితే 13వ వచనము, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయ రక్షణను మీరు ఊరొక్క నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. నేడు చూచిన, ఎప్పుడు? ఇప్పుడు చూస్తున్నారు, దాని తర్వాత నుండి చూడరు. అంటే రేపటి దినాన్ని ఇంకా చూడరు, రేపటి దినం నుండి ఇంకా చూడరు. అంటే ఈ నైట్తోనే క్లోజ్ అయిపోతుంది కదండి. చూడండి ఏమైంది? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవల్లని ప్రజలతో చెప్పును. అంతటి యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడు అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయంలో కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరను. అప్పుడు ఇజ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘం స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చిన గనుక రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలును సమీపింపలేక పోయిరి. ఇది ఈ చెప్పబడుతున్న వచనాన్ని మనం ఊహించుకోవాలి. ఎలా జరిగి ఉంటుంది? ఎలా జరిగి ఉంటుంది? వాళ్ళకి చీకటి ఏంటి, వీళ్ళకి వెలుగేంటి? ఏ రకంగా అది జరిగి ఉంటుంది అనేది ఊహల్లోనికి వెళ్ళాలి. ఇద్దరు జనాంగాలకు మధ్యన ఏమొచ్చిందంట? మేఘము. అది ఏమన్నాడు? స్తంభము అన్నాడు. అదేంటండి? స్తంభము. ఆ స్తంభం ఎలా ఉంటుందో తెలుసా? ఒక సైడ్ ఏమో
చీకటి కలిగించేది మేఘము, ఇంకో సైడు ఎలా ఉంటుంది, వెలిగిచ్చేది. ఇప్పుడు అది ఆ స్తంభం అలా ఓ పిల్లర్ ఉండిపోయింది అనుకోండి, అటుపక్క ఏమవుతుంది, చీకటి అయిపోద్ది, ఇటుపక్క ఏమవుతుంది, వెలుగు ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళిద్దరు సేనలకు మధ్యన దేవుడు ఏం పెట్టాడు, ఒక మేఘ స్తంభాన్ని పెట్టాడు. ఇప్పుడు చీకటి అవుతున్నప్పుడు మేఘం ఉండడం వల్ల మరింత చీకటి అయిపోద్ది వాళ్ళకి, అవునా కదా? అయితే ఇజ్రాయిలీలు సముద్రం మధ్య నడిచిపోయినప్పుడు వాళ్ళకి ఏం కనపడింది, రెండు పక్కల ఏం ఉన్నాయని చెప్పాడు వాళ్ళు. అంటే చూడగలుగుతున్నారు కదా, వాళ్ళు చూడగలుగుతున్నారు. వాళ్ళు చూడగలగడానికి ఏముండాలి అక్కడ వాళ్ళ దగ్గర, వెలుగు, లైట్ ఉండాలి. అంటే లైట్లో వాళ్ళు నడిచారు. కానీ తెలియకుండానే ఫరో రథాలు వాళ్ళని వెంబడిస్తున్నామని చెప్పుకొని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. చివరికి వాళ్ళ సైడు అగ్ని తిరిగినప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. తెలుసా మీకు అది? వాళ్ళు అప్పుడు ఫీల్ అవుతారు ఏమని, అయ్యో మనం సముద్రం మధ్యన ఉన్నామని ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యేలోకి ఏమైపోతారు, సముద్రం వచ్చి తీసుకెళ్ళిపోద్ది. చూడండి ఎంత ఇజ్రాయెల్ ఫాలో అవుతున్నాడు భ్రమలోనే ఉంటారు తప్పితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఏముంది, చీకట్లో మేఘం ఉంది, దారి అయితే అలా మెల్లిగా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవుతున్న దారిని అలా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే సముద్రం నడి మధ్యకి వెళ్ళిపోయారు. ఈలోగా ఫ్లిప్ అయింది. ఫ్లిప్ అవడం అంటే అక్కడ వాళ్ళకి వెలుగు అవసరం లేదు. ఎందుకు, అప్పటికి ఆల్రెడీ అక్కడ సూర్యోదయము అయింది కనుక వాళ్ళకి వెలుగు అవసరం లేదు. సో వెలుగుని ఎటుపక్క టర్న్ చేశాడు, ఐగుప్తులుగా టర్న్ చేశాడు. టర్న్ చేయగానే సముద్రం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ గోడలు ఏమనుకుంటున్నారు, ఐస్ గోడలు, ఇది మంచు గోడలు. 15వ అధ్యాయంలో చూడండి, మీకు ఉంటుంది. 15వ అధ్యాయంలో 8వ వచనం, నేను ఆ రాశిక రంధ్రములు ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. గోడలు ఎలాగయ్యే, నీళ్లు గడ్డ కట్టించడాన్ని బట్టి అవి ఎలాగున్నాయి, గోడలే. ఇప్పుడు దాని మీద వేడి పడితే ఏమవుతుంది చెప్పండి, వేడి పడితే ఏమవుతుంది, మెల్ట్ అవుతాయి. ఇప్పుడు ఫరో రథాలకి అక్కడ కలవరం పుట్టించాడట దేవుడు. రథానికి చక్రానికి ఏముడిపోతున్నాయట, ఆ రథాన్ని అడ్డుగా పెడతారు కదా, రాడ్లు బయటకు వచ్చేస్తున్నాయట. ఎందుకు బయటకు వచ్చేస్తున్నాయి, సందర్భాన్ని చదవాలి మనం. ఎప్పుడైతే ఈ అగ్ని ఇటుపక్క ఫ్లిప్ అయిందో ఆ మంచు కరగడం స్టార్ట్ అయ్యి అవి బయటకు వస్తున్నాయి. ఏవి, మంచు గడ్డలు. ఈ గడ్డల మీద నుండి ఎప్పుడైతే ఈ రథం పైకి కిందకి ఎగురుతుందో అప్పుడు ఏమవుతుంది, ఆ వీలుకున్నవి ఊడి పడిపోతాయి. అర్థమవుతుందా? జరుగుతున్న సిచ్యుయేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే వేడి వచ్చిందో సముద్రం కరగడం ప్రారంభించింది. ఇంకా మోషేతో చెప్పాడు, ఇంకా సముద్రం మళ్ళీ తిరిగి వచ్చేటట్లుగా ఆజ్ఞాపించాను. ఇదంతా ఎందుకు వెళ్ళానంటే అందులో ఉన్న డెప్త్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మన మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఎప్పుడు ట్రావెల్ చేశారు, ఎంతసేపట్లో ట్రావెల్ చేశారు అనేది మెయిన్ పాయింట్ కదా. ఇప్పుడు చూద్దాం, చూడండి 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించను, అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయెల్ను సమీపింప లేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు, అండర్లైన్ చేసుకోండి, ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. రాత్రంతా తూర్పుగాలి వచ్చి ఆ సముద్రాన్ని విడదీయడానికి టైం సరిపోతే వీళ్ళు ఎప్పుడు ప్రయాణించారు, 12 గంటలు అన్నాం కదా, రాత్రి అంతా అన్నాం కదా, పగలన్నాం కదా. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు ట్రావెల్ చేశారు? గాలి రాత్రంతా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడల వలె నుండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. కానీ ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఉన్నది కదా, ముందుకు వెళ్తుంది కదా అని వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చీకట్లో ఉన్నారు మొత్తం.
అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేళ్ల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పి అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకును నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనగను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు, ప్రొద్దు పొడడం అంటే డైలైట్ రావడం, మార్నింగ్ సూర్యోదయం అవడం, పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులను నాశనం చేసిన నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసైన్యమును కప్పివేసిన వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. చూడండి 20వ వచనంలో 2 సార్లు ఆ మాట ఉంటుంది. చూడండి 2 సార్లు. రాత్రి అది వీరికి వెలుగిచ్చిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలును సమీపింపలేదు. ఎప్పుడు చచ్చిపోయారు? రాత్రి అంతా సమీపింపలేదు. కానీ ఎప్పుడు చచ్చిపోయారు ఐగుప్తీయులు? రాత్రంతా గాలి వీసిందంట. మరి రాత్రంతా వాళ్ళు చేరలేదు, రాత్రంతా వాళ్ళు గాలి వీచింది అని అంటే మరి వీళ్ళు ఎప్పుడు నడిచారు? ఇక్కడ ఏం కావాలంటే మనకి రాత్రి వేళ జాములు ఎన్నో కావాలి. రాత్రి వేళ జాములు కావాలి. రాత్రి వేళ జాములు ఉన్నాయన్నది మీకు తెలియాలంటే యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచినప్పుడు అక్కడ జామును మెన్షన్ చేస్తాడు. జాము అంటే ఏంటంటే 6 నుండి 9 వరకు ఒక జాము, 9 నుండి 12 వరకు 2, 12 నుండి 3 మూడో జాము, 3 నుండి 6 4వ జాము, రాత్రి 4వ జామున. అర్థమవుతుందా? రాత్రి 4వ జామున. ఇప్పుడు రాత్రంతా అన్నాడు అంటే 6 నుండి 9, 9 నుండి 12, 12 నుండి 3. ఇప్పుడు 3 నుండి 6 ఏంటి? ఎర్లీ మార్నింగ్ కదా. రాత్రంతయు సముద్రపు గాలి వీచింది, రాత్రంతయు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ చేరలేకపోయారు. ఈలోగా సముద్రం పాయలేంది. 3 అవర్స్ ఇంకా మనకు ఉంది. 3 అవర్స్లో 1 అవర్లో వాళ్ళు అక్కడ మునిగిపోయారు. అంటే ఇంకా 2 అవర్సే ఉంది. అంటే 3 to 5, 6 గంటలు అంటే క్లియర్ సన్లైట్ వచ్చేస్తుంది. అప్పటికి ఏమైపోయారు ఐగుప్తీయులు? సముద్రంలో మునిగి చనిపోయారు. అంటే వాళ్ళు ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు? నా అంచనాకి నేను చూసుకున్నది ఏంటంటే 2 అవర్స్ ట్రావెల్ చేశారు. నడక ద్వారా వెళ్ళాలి కదా, వాళ్ళకి ఏమి రవాణా సదుపాయాలు ఏమి లేవు త్వరగా దాటడానికి. ఇంకా 2 అవర్స్ ట్రావెల్ చేశారు. ఎప్పుడు ట్రావెల్ చేశారు? 3 to 5, ఇన్ బిట్వీన్ 3 to 5, 3 AM to 5 AM. ఐగుప్తులు ఎప్పుడు చచ్చిపోయారు? 5 to 6, ఇన్ బిట్వీన్ 5 to 6 చనిపోయారు. అంటే ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు వాళ్ళు? 2 అవర్స్ ట్రావెల్ చేశారు. నేడు చూస్తున్న ఐగుప్తీయులను మరల మీరు చూడరు అన్నాడు. నెక్స్ట్ డేకే వాళ్ళు ఇక ఐగుప్తీయులను చూడకుండా సెపరేట్ అయిపోయారు. అర్థమైందా? ఇప్పుడు సముద్రం పాయలేంది అని చెప్పుకుంటాం. పాయలేంది ఇజ్రాయెల్ నడిచారు. కానీ ఎప్పుడు నడిచారు? చూడండి, పిన్ పాయింటెడ్గా ఆలోచించినప్పుడు కూడా దానికి ఆన్సర్ బైబిల్ ఇస్తుంది. ఎప్పుడు ట్రావెల్ చేశారు? ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేశారు. ఎన్ని గంటలు ట్రావెల్ చేశారు? 2 గంటలు ట్రావెల్ చేశారు. దీన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఎర్ర సముద్రాన్ని దాటారు అన్నది విషయం అనేది తెలుస్తుంది అనమాట.